సందర్భంగా మరి ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలమ్మా ప్లీజ్. ఇందులో పాల్పంచుకుంటున్నాయి. దాని తర్వాత మరి రామారావు గారి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మా దూరే గారు. ప్రతి సందర్భం ఇవ్వడమే కాకుండా క్లబ్ను పతాక స్థాయికి తీసుకువెళ్ళడానికి మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా అయితే ఆఫీసర్స్ అందరికీ గైడెన్స్ చేస్తూ ఉంటారో మాకు ఇక్కడ తను మార్గనిర్దేశనం చేస్తూ అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అమూల్యమైన సలహాలు ఇస్తూ ముందు ఘనంగా జరుపుకోవడానికి గర్విస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమాలు కూడా కండువాలు కప్పేసి స్వాగతిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హోస్ట్ చేస్తున్నటువంటి క్లబ్బులు వాసవి క్లబ్ వనస్థలీపురం మరియు వాసవి వనస్థలీపురం, మరి అదేవిధంగా వాసవి క్లబ్ వనిత పిఎస్సీలు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి అందరూ మనం కార్యక్రమాన్ని సాఫ్ట్గా ముందుకు తీసుకెళ్లాలంటే నా యొక్క వాయిస్ని ఫాలో కండి. వాసవి క్లబ్ వనిత వనస్థలీపురం శోభ గారు, ప్రెసిడెంట్ దొడ్డి విష్ణు గారు, వాళ్ళ టీం సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓన్లీ అధ్యక్షులు. మరి ఈరోజు మనకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి క్లబ్ల అధ్యక్షులందరూ కూడా వేదిక మీదకి వచ్చారు. ఊహా గారు నెక్స్ట్ మీరు వాసవి క్లబ్ వనిత వనస్థలీపురం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులను, విశిష్ట అతిథులను ఈ వేదిక ఆహ్వానిస్తుంది. ముందుగా ఈ రీజియన్లో మొత్తం 7 జోన్లు ఉన్నాయి. జోన్ 7 జోన్ చైర్మన్ గారు బాబానాసి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కోరుచున్నాం. జోన్ 4
జోన్ చైర్మన్ వాసవియన్ గజ్జాల మురళీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జోన్ 3 జోన్ చైర్మన్ వాసవియన్ లేడీ కర్ణాటి పద్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జోన్ 2 జోన్ చైర్మన్ వాసవియన్ కేసీజీఎఫ్ ఆకుతోట రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జోన్ 1 జోన్ చైర్మన్ వాసవియన్ గోల్డ్ వాసవి క్లబ్స్ ఉంటాయి, వారందరినీ వీళ్ళు సమన్వయపరుస్తూ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఈ క్లబ్లను కూడా మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ జోన్ చైర్మన్లు అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు స్పెషల్ గెస్ట్గా మన కోశాధికారి ఆర్యవైశ్య మహాసభ ఐద్నగర్ మండల్ శ్రీ నాలం రమేష్ గారిని ఈ వేదిక స్వాగతంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా కోశాధికారి ఆర్యవైశ్య సంఘం వనస్థలిపురం శ్రీ నంబూరి శ్రీనివాస్ గారు, కోశాధికారి వాసవి మాత టెంపుల్ వనస్థలిపురం శ్రీ తడకమల్ల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ వాసవి మాత టెంపుల్ వనస్థలిపురం శ్రీ వేముల జయేషన్ మరియు చైర్మన్ వైశ్య వికాస వేదిక శ్రీ కాచం సత్యనారాయణ గుప్తా గారిని ఈ వేదిక ఎక్స్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ వనస్థలిపురం శ్రీ విట్టా వెంకటేశ్వర్లు గారు, ఏంటండి క్లాప్స్ లేవు. రీజియన్ సెక్రటరీ కొత్త మాస్ తర్వాత మా అన్న, తను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా తన అమూల్యమైన సమయాన్ని ఆల్ ఇండియాకి కూడా మన అమూల్యమైన సమయాన్ని సేవా కార్యక్రమాల్లో వెచ్చించాలని అందులో భాగంగా ఈరోజు వాసవి క్లబ్ మూమెంట్లో ఉన్నారు. వారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. కాలనీలో చాలా చురుకుగా ఉంటారు. ఇంతకు ముందే 60లో 20 అంటే లేదు, నేను 70లో 20 అని అన్నారు. అన్నిట్లలో వాస్తు నిపుణులు తను. అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిటైర్డ్ ఇంజనీర్గా ఉన్నారు. వారు కూడా ఈ తన రిటైర్ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముందున్నారు. వారి యొక్క అమూల్యమైన సలహా సమాజంలో ఎవరికైతే ఉపయోగం అనుకుంటారో వారందరితో పాటు ఉండి అదేవిధంగా మన వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులంతా ఒకటే అనే ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటారు. అదేవిధంగా వారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. మరి అదేవిధంగా మనము డబ్బు సంపాదన ఒకటే ధ్యేయం కాదు, సమాజానికి సేవ చేయడంలో ఆర్యవైశ్యులు అందరం ముందుంటాము అని అందరూ కూడా అమూల్యమైన సమయాన్ని వెచ్చి మేము ఈ వేదిక ద్వారా గౌరవించడం సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ 102A క్యాబినెట్ ట్రెజరర్ వాసవి ఎల్ఈడి కేసీజీఎఫ్ యాదా మంజుల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వీరిని ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. మా ఈరోజు రీజియన్ కాన్ఫరెన్స్ భుజం లాగా ఉన్నటువంటి ఆర్సి వాడకట్టు విజయ్ కుమార్ గారిని కూడా ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మా యొక్క మాజీ అధ్యక్షులు డిస్ట్రిక్ట్ 102A క్యాబినెట్ నెల చంద్రమౌళి గుప్తా గారిని కూడా ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. వారిని కొద్దిగా లేట్గా పిలవడానికి కారణం అన్న ఇదే రీజియన్ కాన్ఫరెన్స్ ఇంతకు ముందు జరుపుకున్నారు వారు ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరిపోయినటువంటి టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఉండవు. అది మన వాసవి క్లబ్ దృష్టికి వచ్చినప్పుడు వారు ముందుండి అందరికీ కూడా కావాల్సినటువంటి వాటర్ ట్యాంక్స్ అన్ని వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారు రీజియన్ చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్కి కార్యదర్శిగా ఉన్నారు. వారిని ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. వారిని మేము గౌరవించడం మా ఎంతమంది మంచి మంచి ఆఫీసర్స్ కూడా సమాజానికి ఒక సేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు మన ముందున్నారు. అట్లాంటి వాళ్ళల్లో దొంతు పాండురంగయ్య గారిని మేము ఒకరిగా గుర్తిస్తాం. వారు గత 2 సంవత్సరాల క్రితమే గవర్నర్గా సేవలను ఈ వాసవి క్లబ్ మూమెంట్ ముందుకెళ్ళడానికి వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటారు.
వారిని ఈ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. అంటే వాళ్ళ ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారము ముఖ్య అతిథిని మరి ఇప్పుడు ఈరోజు कुछ ओके ओके థ్యాంక్ యూ అండి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు
ముందుగా గణపతి ప్రార్థన. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మహాదేవసుతం గురుగుహ వినుతం, మహాదేవసుతం గురుగుహ వినుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్యనాటకాద ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం. జై వాసవి. రమేష్ సేవా విజ్యోతి సదస్సు వచ్చిన అందరికీ వందనం, శుభాభినందనం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మన విఎన్ సిల్వర్ స్టార్ కేసీజెఫ్ జూలు రమేష్ బాబు గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కొత్తమాస్ రమేష్ గారికి, మరియు ఫస్ట్ లేడీ కొత్తమాస్ జ్యోతి గారికి అండ్ డిస్ట్రిక్ట్ అబ్జర్వర్ విఎన్3 స్టార్ కేసీజెఫ్ సూరిశెట్టి నరసింహ గుప్తా గారికి, డిస్ట్రిక్ట్ గెస్ట్ ఆఫ్ హానర్ విఎన్ గోల్డెన్ స్టార్ కేసీజెఫ్ విట్టా దూరయ్య సారి గారికి, ఓకే నెక్స్ట్ హ్యాండ్ అవుట్ ఆలెట్ రవి సార్. థ్యాంక్ యూ అండి. ముందుగా నా పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు గుడిపాటి భువనేశ్వరి. నేను 2017లో డైరెక్ట్గా ఫెమినా ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను. తర్వాత అప్పుడు మా గవర్నర్, ఇప్పుడు మనకి ఆయన చీఫ్ గెస్ట్ మన జూలూరి రమేష్ బాబు సార్, అప్పుడు మా గవర్నర్. తర్వాత నేను 2018లో జెడ్సీగా చేశాను. 2019లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా, ఇప్పుడు 2020లో డిస్ట్రిక్ట్ సిఎంఆర్ ఇన్ఛార్జ్గా ప్రజెంట్ నేను ఉన్నాను. నా గురించి చెప్తాడు ఆల్రెడీ మన ఆలెటి రవి గారు చెప్పేశారు. నేను చేసిన అంటే నా సేవలు గుర్తించి నన్ను ఈ వాసవి క్లబ్కి తీసుకురావడం జరిగింది ఈపూరి రాజలక్ష్మి గారు. నేను సేవను మొదలుపెట్టింది 2014 నుంచి. ముఖ్యంగా నేను చేసిన సేవలలో వైద్యం కొరకు, విద్య కొరకు అండ్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 5 జంటలకి పుస్తకాలు నోటు నేను అందజేశాను పట్టుబట్టలతో సహా. ఇప్పటికి కూడా నేను నా దాకా వస్తే కనుక నేను ఖచ్చితంగా నా వంతు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. అందులో నేను ఎవరిని స్పాన్సర్గా తీసుకోను. ఏది అడిగినా సహాయం నా కొరకు నా దాకా వస్తే అది ఎంత బడ్జెట్ అయినా నాకు ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో ప్రస్తుతానికి నేను 10 మంది విద్యార్థులు చదివిస్తున్నాను కూడా. ఆ చదివిన విద్యార్థులు క్లాస్ ఫస్ట్, అది ఇంకా సంతోషంగా ఉంది నాకు. 10th క్లాస్ నాకు ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ పిల్లలు. అందులో నేను నా సంకల్పం ఏంటంటే ఆడపిల్లకి చదివి ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది అనే సంకల్పంతో నేను చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ముందుగా ఆడపిల్లలకే చదువుకి ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా మళ్ళీ వైద్యపరంగా కూడా కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను నా గురించి చెప్పాలి కూడా చెప్తున్నాను. క్యాన్సర్ పేషెంట్ నాకు అతను 2006లో పరిచయం అయ్యారు ఆ అబ్బాయి. అందులో మధ్యవర్తి ద్వారానే డైరెక్ట్ ఇంతవరకు అబ్బాయి నేను చూడలేదు. స్టార్టింగ్ స్టేజ్లో నా దగ్గరకు వస్తే 2006 నుంచి 2017 వరకు ఎవ్రీ మంత్ 5,000కి ఇంజక్షన్కి ఇచ్చాను. ఆ అబ్బాయికి ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అయిపోయి 10th క్లాస్ కూడా నేను చదివించాను. తర్వాత ఆ ట్రీట్మెంట్ ఎక్కడైతే తీసుకుంటున్నాడో ఆ హాస్పిటల్ వాళ్ళు అతను అకౌంటెంట్గా పెట్టుకున్నారు. ప్లస్ ఇప్పుడు అతను మొత్తం క్యాన్సర్ అంటే లేదు, అబ్బాయి మొత్తం క్యూర్ అయిపోయింది. ఆ అమ్మవారి దయ వల్ల నాకు ఆ సేవ చేసే కార్యక్రమం నాకు అక్కడి నుంచి మొదలైంది. అలా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని
ఇక నాకు కొన్ని చెప్పుకోవడం నాకు రాదు, చేస్తాను తప్ప నాకు చెప్పడం రాదు. ఇప్పుడు కూడా మన 2018 నుంచి నేను జెర్సీగా ఉన్నప్పటి నుంచి మన రమేష్ అన్నయ్య ద్వారా ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి పరిచయం అయింది. వనస్థలిపురం అప్పుడు జెర్సీగా మన కర్ణాటి పద్మ గారు ఉన్నారు. అప్పటి నుంచి అమ్మాయికి 10th లాస్ట్ టర్మ్ ఫీజు కట్టాను నేను. లాస్ట్ టర్మ్ అమ్మాయికి ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వనున్నారు. కానీ అమ్మాయి క్లాస్ ఫస్ట్. నేను ఆ మెసేజ్ మన వాసవి క్లబ్ గ్రూప్లో చూడంగానే నేను వెళ్ళి అమ్మాయికి పే చేశాను. అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది. లాస్ట్ టర్మ్ ఫీజు కట్టాను, స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు అదే అమ్మాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించాను, సెకండ్ ఇయర్ కూడా నేనే మొత్తం పే చేశాను. ఇప్పుడు బీటెక్ కూడా నేనే పే చేస్తున్నాను. ఇప్పుడు అమ్మాయి రాకపోతుంది. అమ్మాయికి ఇప్పుడు నేను చెక్ కూడా అందజేస్తాను, చెక్ తీసుకొచ్చాను. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్కి పే చేయడానికి 31,000 నేను పే చేస్తున్నాను తనకి. మన సార్ కూడా ఉన్నారు కాబట్టి, మా గవర్నర్ సార్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా నేను చెక్ అందజేస్తాను. ఇంకా సేవా కార్యక్రమంలో నేను ఇవే కాకుండా టెంపుల్స్లో కూడా మన వాసవి మాత మేము ఉండేది ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా. అక్కడ గుడికి ట్రస్ట్ మెంబరు, ప్రెసిడెంట్. అక్కడ నేను ఆర్యవైశ్య మహిళా సంఘానికి ట్రెజరర్ సింగ్ 6 years నుంచి. నన్ను ఆ పోస్ట్ నుంచి కదిలియట్లేదు. ఇంకా ముందు పోస్ట్ ఇస్తారు కాబట్టి వెనక పోస్ట్ అసలు వద్దంటున్నారు, దిగొద్దంటున్నారు. 6 years నుంచి ట్రెజరర్గా నడుస్తుంది. ఇప్పుడు కూడా మా పోస్ట్ నడుస్తుంది. అక్కడ అమ్మవారికి హస్తాలు చేయించడం, అట్లా ఏదో ఒకటి దైవపరంగా విద్యాపరంగా ఏదో పరంగా నా తోచిన సేవ అమ్మవారు నా అవసరం ఉందంటే నాకు అమ్మవారి ద్వారా నేను ప్రతి ప్లేస్లో నా సహాయం అంటూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమానికి ముందుగా నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్, మా వారు, మా అత్తగారు. వాళ్ళ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ దాకా ఉన్నానంటే వాళ్ళ ప్రోత్సాహం వల్లే. ఈ సభాముఖంగా మా అత్తగారికి, మా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ఉద్దేశించి కూడా అదే చెప్పాలనుకున్నారు. అందరూ కూడా సేవా కార్యక్రమంలో ఉండాలనేసి వారి ఇంటెన్షన్. మరి వారి యొక్క చిన్నారి ముందుంది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఇప్పుడే చేసినటువంటి మన క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి యాదా మంజుల గారిని వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అండ్ రీజన్ చైర్మన్ విజయలక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రీజన్ 2 జోన్ చైర్మన్ రమ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి గౌరవ సూచకంగా బహుమతుల ప్రదానోత్సవం, అదేవిధంగా అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసి పాలు పంచుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2016లో ప్రారంభించిన నా వాసవి క్లబ్ ప్రస్థానం ఆ రోజు సెక్రటరీగా ప్రారంభించి ఈరోజు రీజన్ చైర్మన్గా బాధ్యతలు విజయవంతంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతో బాధ్యతగా ఒక్క సంవత్సరానికే చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మాకు 2 సంవత్సరాల అవకాశం వచ్చింది. దానికి నేను సంతోషపడుతున్నాను కూడా. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నేను వాసవి క్లబ్ అతిథులనే పేరుతో పిలుస్తున్నాను. మిగతా అందరికీ కూడా నా ఆహ్వానం పలుకుతున్నాను. కానీ నేను ఇక్కడ వాసవి క్లబ్, ఎందుకంటే టైం మనం ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి వాసవి క్లబ్ అతిథులకు మాత్రమే నేను స్వాగతం చెప్తున్నాను. విట్టా సాయిమోహన్ గారు మా పాస్ట్ ప్రెసిడెంట్, విట్టా వెంకటేశ్వర్ల గారు మా పాస్ట్ ప్రెసిడెంట్. మొదటగా నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు గవర్నర్గా ఉండి నాకు చేదోడు వాదోడుగా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఆ సంవత్సరం నన్ను ఎంతో ఎత్తుకు వాసవి క్లబ్లో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మా గవర్నర్, 2017 గవర్నర్ వాసవియన్ సిల్వర్ స్టార్ కేజీఎఫ్ జూలూరు రమేష్ బాబు గారికి, మరియు అట్లాగే కొత్తమాస్ రమేష్ నేనే, మరియు మా సతీమణి కొత్తమాస్ జ్యోతి, మరియు అట్లాగే గత సంవత్సరం 2019లో సెక్రటరీగా, క్యాబినెట్ సెక్రటరీగా సేవలు అందించిన అటువంటి సూరిశెట్టి నరసింహగుప్తా గారు ఈరోజు అబ్జర్వర్గా రావడం జరిగింది. అలాగే నా తోటి ప్రెసిడెంట్ మరియు ఈనాటి కాన్ఫరెన్స్ చైర్మన్ అయినటువంటి గుడిపాటి భువనేశ్వరి గారికి కూడా నేను స్వాగతం చెప్తున్నాను. గుడిపాటి భువనేశ్వరి గారు నాకు 2017లో
మన ప్రెసిడెంట్గా పరిచయం అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బంధం అనుబంధం అనే ఒక కాన్సెప్ట్ మొన్ననే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పెళ్ళారు ఇక్కడ మన దగ్గర. అది మేము నిరూపిస్తున్నాము. వాసవి క్లబ్ ద్వారా కలిసిన ఈ బంధము ఇలా నాలుగు సంవత్సరాలుగా అనుబంధంగా ఏర్పడ్డది. నా సోదరి సమానురాలైనటువంటి గుడిపాటి భువనేశ్వరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అట్లాగే ఇక్కడ వాసవి క్లబ్ వనస్థలిపురం అంటేనే విఠాదూరయ్య గారు, విఠాదూరయ్య అంటేనే వాసవి క్లబ్ వనస్థలిపురం. అట్లా పెనవేసుకపోయింది మన వనస్థలిపురం అండ్ విఠాదూరయ్య గారికి. ప్రారంభించింది రామారావు గారైనా దీన్ని ఆ రోజు నుంచి ముందుకు తీసుకెళ్ళింది మటుకు ఈ రోజు దాకా విఠాదూరయ్య గారు. వారికి కూడా నా స్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే వాసవి డైమండ్ స్టార్ కేసీజే పేరమల్ల శ్రవణ్ కుమార్ గారు ఆ రోజు నేను క్లబ్లోకి వచ్చినప్పుడు సెక్రటరీగా ఉండే, వారికి కూడా నా స్వాగతం సుస్వాగతం. కానీ రానట్టుంది సార్, కొద్దిలో వస్తారు అన్నయ్య. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ మర్యాల చంద్రమౌళి గుప్తా గారు నాకు బాబాయ్ అవుతారు. నేను క్లబ్లోకి వచ్చినప్పుడు నాకు ఈరోజు నేనున్న పొజిషన్లో ఆయన ఉండి నన్ను ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినటువంటి చంద్రమౌళి గుప్తా గారికి కూడా నా స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఈనాటి క్యాబినెట్ సెక్రటరీ అయిన క్యాబినెట్ ట్రెజరర్ అయిన యాదవ్ మంజుల గారు నాకు గత 4 సంవత్సరాలుగా వారు నాకు బాగా తెలుసు. ఆర్సీగా జెడ్సీగా ఎన్నో సేవలు అందించారు. వారు త్వరలో గవర్నర్గా కూడా కావాలని కోరుతూ వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్య విషయము, నన్ను అసలు ఈ మూమెంట్కు పరిచయం చేసింది అల్లాడి పరమేశ్వర్ గారు. నాకు అంతకుముందు 2016కు ముందు నాకు వాసవి క్లబ్ తెలియదు, అసలు వాసవి క్లబ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అలాంటి రోజు నుంచి నన్ను ఈ మూమెంట్కు పరిచయం చేసి ఈరోజు ఈ వేదిక మీద నిలబెట్టినటువంటి అల్లాడి పరమేశ్వర్ గారికి కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే నా సహోదరుడు పోయిన సంవత్సరం రీజన్ చైర్మన్గా ఉండి నాకు సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినటువంటి ఆలేటి రవికుమార్ గారికి కూడా ఈనాటి మాస్టర్ ఆఫ్ సెరమనీ నిర్వహిస్తూ నాకు ఎంతో సహాయపడుతూ ఉన్నటువంటి ఆలేటి రవికి కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే పెద్ద మనిషి మన వెలిశాల బద్రీనాథ్ గారు కూడా నేను జోన్ చైర్మన్గా ఉన్నప్పుడు వారు ఇదే రీజన్ చైర్మన్గా ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే తడకమల్ల రవి గారు, వాళ్ళు పాస్ట్ ప్రెసిడెంట్ జోన్ చైర్మన్ వర్క్ చేశారు. కానీ వారు వాస మూమెంట్లో ఉన్నప్పుడు నేను వాస మూమెంట్లో లేను. కానీ అతను ఎంతో నాకు మోరల్ సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో అన్న నేను ఫోన్ చేయగానే సపోర్ట్ చేస్తూ నాకు విలువైన సూచనలు సలహాలు అందిస్తూ ఉన్నటువంటి మన రవికుమార్ గారికి కూడా నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అట్లాగే నా ప్రెసిడెంట్ నేను 2017లో అట్లాగే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు, నేను వాసవి మూమెంట్లోకి వచ్చినప్పుడు నాకు ప్రెసిడెంట్ ఉన్నటువంటి కృష్ణాది శేషు గారు మరియు ఈరోజు నాకు సెక్రటరీగా ఉన్నటువంటి బాదం జగదీష్ గారు మరియు ఎంతో దూరం నుంచి నా మీద అభిమానంతో షాద్నగర్ 2019 గవర్నర్ షాద్నగర్ నుంచి నా మీద అభిమానంతో ఇచ్చేసినటువంటి వాసవియన్ గోల్డెన్ స్టార్స్ శ్రేయోభిలాషి మన దొంతు పాండురంగ సార్ గారికి కూడా నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అందరికి కూడా ఈనాటి కాన్ఫరెన్స్కి ఇచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. నా తల్లిదండ్రులు, నా సహోదరుడు, నా తమ్ముడు, నా మర్దళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నా హృదయపూర్వకంగా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. చైర్మన్గా 2020లో మా గవర్నర్ అయినటువంటి బాదం కళావతి గారు ఈ అవకాశాన్ని నాకు అందజేశారు. ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని వారు నాకు 15 క్లబ్లతో నాకు రీజన్ ఇస్తే నేను దాన్ని 25 క్లబ్లకు తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే సింపుల్గా చెప్దామనుకుంటున్నాను. ఈనాటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V102A రీజన్ 3 రీజన్ కాన్ఫరెన్స్కు కర్ణాటక గార్డెన్స్ వేదిక ద్వారా ప్రాంతీయ సదస్సుకు ఇచ్చేసిన వాసవీయులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషకరమైన శుభదినం. ఆరవేశుల వాసవీయుల నిస్వార్థ సేవకు ప్రతిరూపాలు
మనలో ప్రతి వ్యక్తికి చైతన్యానికి సంకేతం. సామాన్యులకు సేవలు అందించడం ఎలాగనేది మన వాసవి క్లబ్ ద్వారానే మనం చూపిస్తున్నాము. అట్లాగే నాకు 2020లో రీజన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిస్వార్థంగా నాకున్న 15 క్లబ్బులు నాకు ఇచ్చి మరియు 10 క్లబ్బులు నేను తయారు చేసుకుని మొత్తం 25 క్లబ్ల ద్వారా కూడా కొన్ని లక్షల విలువైన కార్యక్రమాలు, అట్లాగే వాటర్ ప్లాంట్స్ అని, మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఇంకా బస్ షెల్టర్స్, చాలా కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో మేము చేయడం జరిగింది. వృద్ధాశ్రమాలలో మన వారికి కావాల్సిన చైర్స్ కానీ, వారికి కావాల్సిన ప్లేట్లు కానీ, ఇట్లాంటి ప్రతి సంస్థలో ప్రతి దగ్గర మా వాసవి క్లబ్ బోర్డు కానీ మొన్నటికి మొన్న మేము 3 క్లబ్ల ద్వారా లక్షల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అట్లా మా మొదటగా నేను చెప్పిన దానికన్నా మా జోన్ చైర్మన్ ద్వారా ఓకే ముందుగా మా క్లబ్లను మీకు పరిచయం చేస్తున్నాను. మా జోన్ 1 జోన్ చైర్మన్ అటువంటి అత్తులూరి మల్లికార్జునరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను, నా పక్కకు రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే నాకు అనుక్షణం వెన్నంటూ ఉండే మా రీజన్ సెక్రటరీ బాదం జగదీష్ గారిని కూడా నా పక్కకు వచ్చి ఉండవలసిందిగా కోరుచున్నాను. ఆ తర్వాత జోన్ 1 ప్రెసిడెంట్ అయినటువంటి వాసవి క్లబ్ వనస్థలిపురం ప్రెసిడెంట్, వనితా ప్రెసిడెంట్ మరియు కర్మన్గఢ్, బండ్లగూడ, అందరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. జోన్ 1 ప్రెసిడెంట్స్, జోన్ చైర్మన్, జోన్ చైర్మన్ గారు ఎక్కడ? అత్తులూరు మల్లికార్జున గారు. బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ మన సరాపు రఘురాములు గారు రాలేదు. వారి క్లబ్లో అయినటువంటి వాసవి క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ ప్రెసిడెంట్, సెక్రటరీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే వనితా క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్, సెక్రటరీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. వాసవి క్లబ్ తిరుమల నగర్ ఆల్మోస్ట్ వీరు కూడా వనస్థలిపురం క్లబ్కు ధీటుగా, అంటే వనస్థలిపురం అని ఎందుకు పోలుస్తున్నా అంటే ఇది పెద్ద క్లబ్, సీనియర్ క్లబ్, ఎక్కువ మెంబర్షిప్ ఉన్న క్లబ్ అని మేము ఇక్కడి నుంచి లీడర్స్ ఉన్నారు, మాజీ గవర్నర్ ఉన్నారు, మాజీ డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు, ప్రతి ఒక్క పోస్ట్లో మన వనస్థలిపురం క్లబ్ నుంచి మెంబర్స్ ఉన్నారు. కాబట్టి నేను అది వనస్థలిపురంకి ధీటుగా అని చెప్పడం జరుగుతుంది. ఇది మన వనస్థలిపురాన్ని తగ్గించడం కాదు, నేను కూడా వనస్థలిపురం క్లబ్ నుంచి మెంబర్ కావడం అనేది ఉంది కాబట్టి నాకు నేను తగ్గించుకోలేను కదా. కాకపోతే నేను ఏంటంటే పోలుస్తున్నాను, మన క్లబ్కి పోటీగా వీళ్ళు కూడా చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. వీరు కూడా 2020లో రఘురాములు గారి ఆధ్వర్యంలో నేను అప్పటి సందర్భాన్ని బట్టి 2020లో ఒక కొత్త క్లబ్ ఇస్తే మనకు ఒక సిల్వర్ కప్ ఇస్తామని ఆ రోజు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తే నేను వైజాగ్లో ట్రైనింగ్లో ఉన్నాను. ఆ రోజు వాసవి క్లబ్ ట్రైనింగ్లో అక్కడి నుంచే నేను రఘురాములు గారికి కాల్ చేశాను, సార్ ఇట్లా మనకు ఒక క్లబ్ ఇస్తే వీళ్ళు సిల్వర్ కప్ అనౌన్స్ చేశారంటే మీకెందుకు రండి, మీరు వచ్చేసరికి నేను ఇక్కడ క్లబ్ రెడీ చేసి పెడతాను చెప్పి నేను డిసెంబర్ 31 రోజు ఇక్కడికి వస్తే జనవరి 1 రోజు మేము ఆ క్లబ్కు ఫీజు కట్టి జిల్లాలో మొట్టమొదటి కొత్త క్లబ్గా తిరుమల నగర్ అల్మాస్గూడ అనే పేరుతో డిస్టిక్లో కొత్త క్లబ్ని వాసవి క్లబ్ బిఎన్ రెడ్డి నగర్ గ్రేటర్ వాళ్ళు అందజేయడం జరిగింది. వారికి ఇవే నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆ తర్వాత 3 క్లబ్లు కూడా అందజేయడం జరిగింది. మొత్తం 4 క్లబ్లతో వీరు నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. అట్లాగే ప్రతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పోయిన సంవత్సరం అయితేనేమి, ఈ సంవత్సరం అయితేనేమి గవర్నర్ విజిట్, రీజన్ ఆర్సీ విజిట్, జోన్ చైర్మన్ విజిట్, మొన్నటికి మొన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 25వ తారీఖు రోజు మన అక్కడ బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తాలో దుర్గా పూజమ్మ టెంపుల్లో వీరు
ఆ టెంపుల్ కావాల్సిన ధ్వజస్తంభం చుట్టూ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఆ చుట్టూ మనకు ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని చేపేయడం కానీ మన కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఉన్న ప్లేస్లో అంత చిత్తడిగా ఉంటే మార్బుల్స్ కానీ మొత్తం ఒక 40,000 వర్తు గల పనులు వీళ్ళు చేయించడం జరిగింది. అంతకుముందు సంవత్సరంలో గవర్నర్ విజిట్ కింద అదే దేవాలయానికి వాటర్ ప్యూరిఫైయర్ మరియు ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరంలో గవర్నర్ విజిట్లో మన దుర్గాపోచమ్మ టెంపుల్లో డమరుకం ఇవ్వడం జరిగింది. అట్లా ఎన్నో కార్యక్రమాలు వాటరు మన మజ్జిగ కార్యక్రమం ఎండాకాలంలో మజ్జిగ ప్రోగ్రాం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ క్లబ్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు మన జోన్ చైర్మన్ గారు లేరు, ఉంటే ఇక వారు కూడా కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పేవారు. అట్లాగే వనితా క్లబ్ కూడా ఈ మధ్యలోనే ఈ సంవత్సరం ఏర్పడ్డప్పటికి కూడా వారితో పాటు వెన్నంటి ఉంటూ అన్నిట్లలో సహాయ సహకారాలు అందిస్తూ వారు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. మొన్న మెంబర్షిప్ 1,00,000 మెంబర్షిప్ అనే ఒక కాన్సెప్ట్లో మన అంతర్జాతీయ స్థాయిలో 1,00,000 మెంబర్షిప్ అనే దాంట్లో వీరి పాత్ర ప్రముఖంగా ఉంది. మన జిల్లాలో నా రీజియన్లో మన ఈ 2 క్లబ్లకు కలిసి కనీసం 200 దగ్గరలో వీళ్ళు మెంబర్షిప్ అందజేయడం జరిగింది. అట్లాగే వీకేఎస్పీలలో నెంబర్ 1గా ఉన్నారు వీళ్ళు. ఇంకా కేసీజేఎఫ్లు కాకపోతే వీళ్ళ కేసీజేఎఫ్లు ఇంకా మనం మోటివేషన్ చేయాల్సి ఉంది. ఇంకా 2-3 నెలల మన టైం ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో కూడా వీళ్ళని మన రీజియన్లో ముందు వరుసలో ఉండేటట్టుగా ప్రోత్సహిస్తూ నేను వీళ్ళని మోటివేట్ చేస్తాను. అట్లాగే వీరి క్లబ్బు కాటేదాని శివరాంపల్లి అనే క్లబ్బు చాలా పాత క్లబ్బు. ఆ క్లబ్బుకి మొత్తం కర్త కర్మ క్రియ ఈ 4 సంవత్సరాలుగా రవికుమార్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా వీకేఎస్పీలు 2020లో ఎంతో బ్రహ్మాండంగా వీకేఎస్పీలు వీళ్ళు చేయించారు. 64 వీకేఎస్పీలతో అన్ని క్లబ్ల కన్నా ముందు వరుసలో ఉన్నారు వీరు. నేను చాలా అభినందిస్తున్నాను ఈ యొక్క విషయంలో మటుకు. మిగతా క్లబ్ విషయాలు కూడా వీళ్ళు చేస్తున్నారు, కానీ కాటేదాన్ అనేది ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉండడం వల్ల అక్కడ వయసులు ఎక్కడెక్కడ ఉన్నారో సరిగ్గా తెలియక వీరు కార్యక్రమాలు గుడిలోనో ఏదో బడిలోనో చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ క్లబ్ మటుకు యాక్టివ్లో ఉంది, మెంబర్షిప్లో యాక్టివ్ ఉంది. వీకేఎస్పీలో ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు వీకేఎస్పీలో జాయిన్ చేశారు. వీకేఎస్పీ అంటే తెలుసు కదా మనందరికీ, అది ఎంత ఆ చనిపోయిన వ్యక్తికి అది ఎంత సహాయపడుతుంది అనేది వీళ్ళ క్లబ్లో ఎంతోమంది క్లెయిమ్ చేయడం జరిగింది, ఎంతోమంది కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఆ విషయానికి నేను రవి గారిని చాలా అభినందిస్తున్నాను. అట్లాగే అక్కడి నుంచి డాక్టర్ అనంతం గారు కూడా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ సంవత్సరము. వారి ఆధ్వర్యంలో కూడా క్లబ్ చాలా ముందుకు పోవాలని, ఇక ముందు కూడా ఈ 2 నెలలు కూడా మీరు మన ఏ విజిట్ మీరు చేయలేదు అన్ని విజిట్లు కూడా కంప్లీట్ చేసుకొని మన ఐకాన్లో ఇంటర్నేషనల్లో మీరు అవార్డు తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై వాసవి. ఓకే రవి గారు, ఇప్పుడు మీరు వాసవి క్లబ్ ఛత్రపతి వీకేఎస్పీ అనే పేరుతో కొత్త క్లబ్ 2020లో యాద అశోక్ గారు వీకేఎస్పీ ఛత్రపతి అనే వీకేఎస్పీ కేసీ గుప్తా అనే క్లబ్ ద్వారా ఈ క్లబ్ ప్రారంభించడం జరిగింది. ఈ క్లబ్ ఏర్పడడంలో 2 ముఖ్య పాత్ర. భువనేశ్వరి సిఎంఆర్ ఇన్ఛార్జ్ ఆ రోజు అనే ఈ మంజుల గారు చాలా యాక్టివ్ ఉంటారు క్లబ్ మన యాక్టివిటీస్లో. అంటే నేను యాద మంజుల గారికి ఈ విషయం చెప్పడము, మొత్తం మీద ఈ ముగ్గురు కలిసి క్లబ్ ఏర్పడడానికి సహకరించినందుకు నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే క్లబ్ సెక్రటరీ రాజు గారు వీళ్ళ హస్బెండే, కానీ మరి రానట్టుంది. సెక్రటరీ మన ట్రెజరర్ నీరజ గారు కూడా ఇచ్చేసారు ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వీళ్ళని. అయితే ఈ క్లబ్ వీకేఎస్పీ క్లబ్, ఇది మామూలు క్లబ్ కాదు. ఒక వీకేఎస్పీ క్లబ్ ఇంకొక వీకేఎస్పీ క్లబ్ను ప్రారంభించడం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ యాద అశోక్ గారిది కూడా వీకేఎస్పీ క్లబ్బే. 102 మెంబర్స్తో వాళ్ళు జిల్లాలోనే నెంబర్ వన్ వీకేఎస్పీ క్లబ్గా వాళ్ళు ఉన్నారు. తర్వాత వీకేఎస్పీ క్లబ్ అనేది వీళ్ళు ఛత్రపతి వీకేఎస్పీ అనేది, ఈ 2 కూడా వీకేఎస్పీ క్లబ్లు. నాకు ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడ్డ క్లబ్లలో ఈ 2 క్లబ్లు కూడా వీకేఎస్పీ క్లబ్లు. వీరు కార్యక్రమాలు క్యాలెండర్ ఈవెంట్స్ ప్రతిదీ చేస్తూ వీళ్ళ సొంత కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. శ్రీమాత్రే నమః అనే వాళ్ళ సొంత ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ వాటికి వాసవి క్లబ్ అనే ఈ సందర్భం కూడా వాసవి క్లబ్ ద్వారా కూడా చేస్తూ వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. మొన్న జోన్ విజిట్ చేశారు. ఒక 2 months కింద మన రీజన్ విజిట్ కూడా చేశారు, ఆర్సీ విజిట్. అంతకుముందు జనవరిలో వీళ్ళు గవర్నర్ విజిట్ సందర్భంగా ముగ్గులపొడి సందర్భంగా గవర్నర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వారికి గవర్నర్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు పేదలకు చీరలు ఇలాంటి కార్యక్రమాలు పల్లెలు కదా, ఒక అనాథాశ్రమానికి వీళ్ళు
100 పళ్ళెములు 100 గ్లాసులు వారికి వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని గవర్నర్ విజిట్ కార్యక్రమంలో సందర్భంగా వీళ్ళు అందజేయడం జరిగింది. అయితే ఈ క్లబ్బు ఇంకా ఇదే స్టార్టింగ్ కాబట్టి రాబోయే సంవత్సరాలలో మా దూరే గారు చెప్తున్నట్టు దినదిన అభివృద్ధి కాకుండా క్షణక్షణ అభివృద్ధి చెందాలని ఈ క్లబ్ని నేను అనుకుంటున్నాను. జై వాసవి. చూడండి, ఆ రోజు మేము 2017లో ఒక 40 మంది బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. మా గవర్నర్ గారు మా సెక్రటరీ గారు ఆ రోజున మీ అందరు రావాలి కంపల్సరీ అంటే చూడండి ఎంతమంది వచ్చారో. ఇది ఏ రీజన్ కాన్ఫరెన్స్లో కూడా సాధ్యం కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దగ్గర ఉన్నారు వీళ్ళంతా కూడా. కల్వకుర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వచ్చారంటే అయ్యో సారీ ఆ రోజు నాకు ఆర్సీ అంటే ఆ రోజు డిప్యూటీ గవర్నర్ నా ఆర్సీ మా బాబాయ్ అయినటువంటి చంద్రమౌళి గారిని కూడా వేదికపై ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. బాబు ఒక ఫోటో తీయాలి మా అందరినీ. అందరూ ఫోటో స్టైల్లో నిలబడండి అందరూ కూడా. ఇది మన మీ అందరు కూడా నేను ప్రేమ కట్టించి ఇచ్చే అవకాశం చూస్తాను. 2017 ఇంతమంది ప్రెసిడెంట్స్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఉత్సాహంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఈ కొత్తమాస్ రమేష్ గారు తను స్పెషల్గా అందరినీ పర్సనల్గా పోయి మరీ పిలవడం జరిగింది. మరి ఇంకో గంట లోపల ఇంకా ఇంతమంది వస్తారు. మరి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఈ పీరియడ్ తీసుకుంటే మొదటి 3 నెలలు చాలా చక్కగా నడుచుకుంటూ 2020 తర్వాత కరోనా మహమ్మారి మన దేశం ఏంటి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. అలాంటి పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు అప్పుడు కూడా కరోనా సంరక్షణ తీసుకుంటూ మన వాసవి క్లబ్లు చాలా దగ్గరలో చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఫుడ్ ప్యాకెట్స్, దానికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు చాలా ఏరియాలలో మన వాసవి క్లబ్ సెంటర్స్ ఇంటర్నేషనల్ సప్లై చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి టీము ఒక సంవత్సరం 9 నెలలు ఏం పనిచేయలేదనే ఒక ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ ఇయర్ కూడా అదే టీంను ఫాలో చేయాలని, కంటిన్యూ చేయాలని ఆయన నిర్ణయం తీసుకొని మన ఇంటర్నేషనల్ అందరినీ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ టీం అందరికీ ఇంటర్నేషనల్లోనే గొప్ప అవకాశం. గవర్నర్లు కానీ, ఆర్సీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ అందరూ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ 2 సంవత్సరాల 2 సంవత్సరాలు చేస్తున్నట్టే వాళ్ళ ఓపిక కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే పని ఒకటి చేసింది మళ్ళీ చేయడం అంటే ఓపిక కూడా చాలా అవసరం అంటే. ఎందుకంటే చేయడం అనేది ఒకరికి యాక్టివ్గా చేస్తారు, ఒకరు చాలా ఇబ్బందికరంగా చేయాల్సి వస్తుంది. బిజీ షెడ్యూళ్ళల్లో ఉంటారు, చాలా బిజీ షెడ్యూళ్ళల్లో ఉంటారు. అలాంటిది కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వేణు గారు చాలా ఉత్సుకతతో స్టార్టింగ్ నుంచి మొదటి రోజే 136 క్లబ్లు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ చరిత్రలోనే అంత స్పీడ్గా ఆయన పోయిండు. అంత లోపటే ఇబ్బంది వచ్చింది. ఏమైనా ఆయన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చేసినా ఎంత ఉన్నా కానీ మన అందరి లీడర్లతో జూమ్ మీటింగ్లో కానీ ప్రతి విషయాల్లో ఎన్నో విధాలన్నీ కొత్త నిర్ణయాలు తీసుకొని వచ్చి మన ఇంటర్నేషనల్ చాలా గొప్ప పొజిషన్కి తీసుకురావడం జరిగింది.
మరి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మనకు విజయవాడలో, హైదరాబాద్లో, తిరుపతిలో కొత్త పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా మనకు తీసుకోవడం జరిగింది. మరి ఇంకా 3 ప్లేసులలో కొత్త పర్మనెంట్ ప్లేసెస్ చూస్తున్నారు. మరి కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, మరి ఏవి ఫైనల్ అయినావో తెలియదు ఇంకా నాకైతే, కానీ ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తం 6 బిల్డింగ్లు ఎక్కడ ఏరియాకు అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కావాలని ఒక కృత నిశ్చయంతో మనం కంటూ ఒక పర్ఫెక్ట్గా ఒక ఇంటర్నేషనల్లో మన ఏరియాలో ఎక్కడ ఏరియాలో అక్కడ వాళ్ళకు మంచి గుర్తింపు రావాలని ఆ కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ దానికి తిరుపతి బిల్డింగ్కి ఇక్కడ కొత్త మాస్టర్ రమేష్ గారి రీజన్ నుంచి 51,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్ బిల్డింగ్కు నా తరఫున కూడా నేను 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికీ పర్మనెంట్గా మనకు ఆ బిల్డింగ్ ఉంటుంది. మనకు పర్మనెంట్ బిల్డింగు చాలా చక్కగా దాన్ని రిపేర్ చేసి చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారని తెలియవస్తున్నది. చాలా సంతోషం. అలాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక కళ ఉన్నది. 1,00,000 మెంబర్షిప్ చేయాలని ఒక గత 5 సంవత్సరాల నుంచి కళ. 1,00,000 మెంబర్షిప్ మనం దాటాలని ఒక కళ. ఆ కళను కూడా వేణుగారు నిజం చేసిండు. 1,09,800 మెంబర్షిప్ ఉన్నది ఇప్పటికి. ఇంత ప్రోగ్రెస్ ఏ విధంగా తీసుకున్నా అతను చాలా చక్కగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇవన్నీ ఆయన ఒక్కడు కాదు, మన గవర్నర్లందరూ సపోర్ట్ చేస్తేనే ఇవన్నీ అయిపోతున్నాయి. మన గవర్నర్లంతా సపోర్ట్ చేయడం బట్టనే ఇది జరిగింది. మరి ఈ సంవత్సరం మరి 102 నుంచి 1000 మెంబర్ ఈ సంవత్సరమే 2,021 మంది మెంబర్షిప్ను కొత్తగా మన 102 నుంచి తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్లో థర్డ్ పొజిషన్ నేను చూస్తూ ఉన్నాను. అప్పుడైతే ఇక ఫస్ట్ వస్తుందా లేదా అని, మరి ఫస్ట్ వస్తే బాగుంటుందని, అలా ఫస్ట్ రాలే కానీ థర్డ్ పొజిషన్ కూడా వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ 2,800 ఉన్నది. ఇంక ఇది కష్టమవుతుంది, ఇంకా మనం అడగడం కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదని అనుకున్నాను. 50-100 ఉంటే ఏదైనా చేయండి అని మేడం అని చెప్తుంటే ఈ చాలా 800 ఉన్నది. 2,100 మన మెంబర్షిప్ ఎక్కువ చేయడం అంటే చాలా సంతోషం. ఇవన్నీ అయినందుకే మనకు 1,00,000 మెంబర్షిప్ అయిపోయింది. అలాగే అమ్మకు గౌరవం అని బస్ షెల్టర్లో క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఒక ఆదేశంతో. వికేఎస్పిలో మనము అన్నిటికంటే ఇప్పుడు రవి గారు చెప్పడం జరిగింది. వికేఎస్పి అంటే చాలా గొప్ప స్కీమ్ అని, చాలా బ్రహ్మాండమైన స్కీమ్ వికేఎస్పి అంటే. ఎందుకంటే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నిటికంటే ఉత్తమమైన స్కీము వికేఎస్పి. అంత క్లిష్టమైన స్కీమ్ కూడా వికేఎస్పి అని నేను తెలియజేస్తున్నాను. ఇబ్బంది ఉండేది అదే, పర్ఫెక్ట్గా చాలా మన్ననలు పొందేది అదే స్కీమ్ అని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 1,30,00,000 రూపాయలు మనం ఇంటర్నేషనల్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మరి కరోనా పరిస్థితులప్పుడు వాసవి చేయూత అని ప్రతి క్లబ్కు 5,000 రూపాయలు మన ఇంటర్నేషనల్ నుంచి ఇవ్వడం జరిగింది. క్లబ్ వాళ్ళు 5,000, ఇంటర్నేషనల్ నుంచి 5,000. ఈ విధంగా ఒక 1,690 క్లబ్లకు దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్లో మన ప్రెసిడెంట్ గారు చక్కటి మార్పు తేవడం జరిగింది. 2017లో అప్పుడు పెద్దలకు నేను ఏమైతే విన్నవించుకున్నానో అదే ఆయన తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది మన ఇంటర్నేషనల్లో. ఎందుకంటే ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యేటోళ్ళకి అప్పుడు ఎలక్షన్ అయితే నెక్స్ట్ ఇయర్ చేయడం అనేది ఏందనేది, ఆ నెల లోపల ఏం చేయాలనేది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉండాలని అప్పుడు నేను సూచించడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఈసారి ఇద్దరు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది ఇంటర్నేషనల్లో చాలా చక్కటి మార్పు, చాలా స్వాగతించినమైన మార్పు. అదే లైనిజంలా 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే
ఏదైనా కారణాల వల్ల ఎవరికి ఏమైనా కానీ ఇమీడియట్ తర్వాత వారు ఉంటారని దాని ఉద్దేశంతో ఈ విషయం జరుగుతూ ఉన్నది. ఇంటర్నేషనల్లో మన వేణుగారు ఇంత చక్కగా తీసుకుపోతున్నారు. మరి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా విజయవాడలో 14, 15, 11, 12 డిసెంబర్లో ఉన్నది. మరి మనందరం అక్కడ పోయి దాన్ని సక్సెస్ చేయాలని తెలియజేస్తున్నాను. మన రీజన్కి వస్తే రమేష్ గారు 12 క్లబ్లు 3 సిక్ క్లబ్లు ఇవ్వడం జరిగింది. రమేష్ గారికి 2 మళ్ళా యాక్టివ్ చేయడం జరిగింది. మళ్ళీ 10 కొత్త క్లబ్లు చేరండి. నేను 2017ది పునరావృతం అయింది ఇక్కడ మళ్ళా ఈ వనస్థలిపురంలో. 2017లో అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ జరిగింది. అది మీ బాబాయ్. మరి చాలా సంతోషం రమేష్ గారు. మొత్తం మీ స్పీచ్ ఇస్తే 2 గంటలు పట్టింది, 2 గంటలు. మరి మీ క్లబ్ల సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇక్కడ మెంబర్స్ ఎంత యాక్టివ్గా ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నారు. చాలా చక్కగా జరిగింది. ఇదిగో పక్కన మొత్తం వాళ్ళ సర్వీస్ యాక్టివిటీ ఏమేం చేశారని చూపించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మరి ఉత్తమాస్ రమేష్ గారు ఇక్కడ 2000 మెంబర్షిప్ చేస్తే ఇక్కడ నుంచి 550 మెంబర్షిప్ ఒక రమేష్ రీజన్కి వెళ్ళే వచ్చింది. 550 మొత్తం 12 క్లబ్ల నుంచి 25 క్లబ్లకు తీసుకుపోయాడు. మరి చాలా సంతోషం. ఇంత చక్కగా మరి రీజన్ను మరి తీసుకుపోతున్నాడంటే చాలా సంతోషం. ఇప్పుడు 102లో మరి హైదరాబాద్ గ్రేటర్ అంటే వాళ్ళు ఎప్పటికైనా గ్రేటే. వాళ్ళకు మనం చెప్పేది లేదు. వాళ్ళు ఎప్పటికీ పవర్ఫుల్ మనుషులు. వాళ్ళని మనం మాట్లాడేది లేదు. అది టాప్లో ఉంచాల్సిందే. దాన్ని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పోతే సర్వీస్లా మరి వనస్థలిపురం, షాద్నగర్ ఈ 2 క్లబ్లు చాలా యాక్టివ్గా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేంట్లో అయినా కానీ కనిపిస్తున్న దాంట్లల్లో చేస్తున్న దాంట్లల్లో అప్పుడు కూడా నా పీరియడ్లో అయినా కానీ జరిగింది ఇదే. చాలా చక్కగా ఎవరైనా కానీ యాక్టివ్గా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. అలాగే ఇంకా మనం ఇక్కడ నాకు స్పెషల్గా కనిపిస్తున్నది ఏంటంటే అప్పుడు 2017 నా టీం చాలా టీం మెంబర్స్ ఉన్నారు మేడం. ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రెసిడెంట్స్ అయితే ఇంతకుముందు రమేష్ మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఫోటో తీయండి, డేస్ సరిపోలే. ఇప్పుడు ఇంకా మంది యాడ్ అయ్యిండ్రు, చాలామంది యాడ్ అయ్యిండ్రు. మరి అప్పుడు మరి ఆ ప్రెసిడెంట్స్ అందరి సపోర్టు, మరి నా టీము రీజన్ చైర్మన్స్ అనుకోండి, సెక్రటరీ, ట్రెజరర్ అందరి సపోర్ట్తో చాలా ఇంటర్నేషనల్లో బెస్ట్ గవర్నర్గా నేను తీసుకోవడం జరిగిందంటే మీ అందరి సపోర్టే. సెక్రటరీ, మా ట్రెజరర్ స్పెషల్ సపోర్టు. మరి ట్రెజరర్ ఇప్పటికీ ఉంటుంది. అది నేను ఉన్నట్టే ఆయన ఉంటాడు అన్నట్టు. ఆ విధంగా మరి సపోర్ట్ నాకు రావడం జరిగింది. నా 8 మంది ఆర్సీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఎంత యాక్టివ్గా అంటే అంత యాక్టివ్గా పనిచేయడం జరిగింది. మరి అప్పుడు మన ఆర్సీ ఇప్పుడు 2 సంవత్సరాల గవర్నర్. ఇప్పుడు చాలా సంతోషం, నేను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మరి వచ్చేసారి కూడా ఇక్కడ గవర్నర్ మళ్ళీ నా ఆర్సీ అదే వనస్థలిపురంకి వెళ్ళి వస్తున్నాడు. మరి అది కూడా నాకు గర్వించదగ్గ విషయమనే నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పుడున్న మోటివేషన్ అలాంటిది. అందరికీ అలా మోటివేషన్ వచ్చింది. సర్వీస్ చేయాలనేది అందరి లోపల వచ్చింది. నేను అప్పుడు గవర్నర్గా నామినేషన్ వేసినప్పుడు నేను చేయగలుగుతానా గవర్నర్ పదవి అని అనుకున్నాను. నా నుంచి అవుతుందా, చేయగలుగుతానా అని అనుకున్నాను. 11-12 లైన్స్ గవర్నర్ చేసిన 7 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇంత తర్వాత నేను చేయగలుగుతానా అని అనుకున్నాను. కానీ నా టీం అంత పవర్ఫుల్ టీం ఉన్నందుకు నేను సగర్వంగా చాలా చక్కగా ఇంటర్నేషనల్లో బెస్ట్ గవర్నర్గా రావడం జరిగింది. ఇదే అల్లో దురయ్య నాకు అప్పుడు 2016లో నెక్స్ట్ ఇయర్ గవర్నర్ నేనని ప్రతి దానికి వెన్నంటి ఉన్నాడు. ప్రతి ప్రోగ్రాం అన్న ఈ ప్రోగ్రాం నువ్వు రావాలి, ఈ పని నువ్వు చేయాలి,
ఎందుకంటే నేను దీని మూమెంట్ గురించి నాకు కరెక్ట్ తెలియదు. ఇవన్నీ చేయాలని ప్రతి టైం టు టైం నాకు దురయ్య గారు నన్ను ఫాలోయింగ్ చేసి తీసుకురావడం జరిగింది. మరి చాలా ధన్యవాదాలు చెప్తాను దురయ్యకు. ఎందుకంటే ఏదైనా ఉండని, నేను వస్తా చెప్తా, నువ్వు ఉండు ముంగలుండు గతం నేను చూసుకుంటా నీకు, ఎందుకంటే ప్రతి దాంట్లో ముందుకు ఉండి తీసుకుపోడు. గంపగారు అడిగిండు అందరిని, వీళ్ళను రమేష్ అన్న చేయగలుగుతాడు ఆ పని అని, చేయగలుగుతాడు అంటే వీళ్ళు మా తిమ్మేదానని దురయ్య, మా హకీం రాజేష్ వీళ్ళంతా చెప్పడం జరిగింది. మేము చూసుకుంటాం, మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్ ఆయన పని చేయగలుగుతాడా అని అన్నాడు. మనం సక్సెస్ చేయడం జరిగింది. మరి అంతా మీ అందరి సహకారంతో. ఒక్కసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్తో మన 2017 ప్రెసిడెంట్స్ మరియు ఎవరైనా టీం మెంబర్స్ ఉన్నా కానీ పైకి రావాలని కోరుతున్నాను. గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటాం. మేడం గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు పర్మిషన్ కూడా కావాలి. అంటే సూర్యుడు చంద్రుడు అన్నట్టు, సూర్య చంద్రుడు ఓ విధంగా కంపారిజన్ చేస్తే లయన్ అండ్ టైగర్ అట్లా. అది మా టీం 2017 అంటేనే మజా. అయితే గవర్నర్ సార్ మళ్ళీ మా 2017 టీం యాక్చువల్గా కరోనా వచ్చినందుకు అది ఆగిపోయింది, లేకపోతే కంపల్సరీ అవుతుండే. ఏదో నాకు తోచిన రిటర్న్ గిఫ్ట్స్ అందజేయడం జరుగుతుంది. మీరు అందరు కూడా ఉండాలి, చిన్నదా పెద్దదని కాదు. మనం ఈ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు మనకు ఒక రిటర్న్. ఇప్పుడు మన టెంపుల్ కమిటీ మాజీ అధ్యక్షులు టిఆర్ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.